రా మోతి ఎగురు ఎగురు మోతి చూసేవా వీర్ నా మోతి ఎలా చేసిందో మా మోతి పెంపుడు జంతువుల ప్రదర్శనలో పాల్గొంటోంది నువ్వు కూడా నీ చులుపులకి శిక్షణ ఇవ్వు తను కూడా ఈ ప్రదర్శనలో పాల్గొనొచ్చు గెలవడం ఎలాగో అసాధ్యమే కాకపోతే కామెడీ చేసి అందరినీ బాగా నవ్వించొచ్చు కదా వీర్ ఆ డాంకీ నీ పెంపుడు జంతువా పెంపుడు జంతువు కాదు వీరికి ఆప్త మిత్రుడు అవును వీరికే కాదు వీళ్ళందరికీ కూడా ఆప్త మిత్రుడే నీ ఆత్మ బంధువు కూడా అలాంటిదేగా బంటి టిఫిన్ రెడీ అయింది త్వరగా వచ్చి తిను ఐడియా ఇదిగో టిఫిన్ చెయ్యి అమ్మా మీ మొహానికి ఏమైంది నా మొహానికి ఏమైంది తమాషాలు చాలించి కిందకి రా టిఫిన్ తినడానికి చుల్బుల్ నీ గురించి వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడారు నేను నీకు మంచి ట్రైనింగ్ ఇస్తాను నువ్వు తప్పకుండా గెలవాలి వీర్ నేను పెంపుడు జంతువుల ప్రదర్శనలో పాల్గొనను చుల్బుల్ ఇది నీ గౌరవ సమస్య నువ్వు పాల్గొనే తీరాలి నేను గెలవడం అసాధ్యం తాతయ్య చెప్పారుగా ఎవరు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారో వాళ్ళని వీరుడంటారు వీర్ ఒకవేళ చుల్బుల్కి ఆ కాంపిటీషన్ లో పాల్గొనడం ఇష్టం లేకపోతే నేను పాల్గొంటాను లేదు చింటూ నువ్వు ఒక ఆత్మవి నువ్వు నీ శక్తులను ఉపయోగించావంటే అది చీటింగ్ అవుతుంది వీర్ నేను ఒక జంతువుగా అందులో పాల్గొనే అవకాశం ఇవ్వు ప్లీజ్ లేదు లేదు నేను ఒప్పుకోను నువ్వు విద్య చేసి గెలుస్తావు అది తప్పు నేను నీతో మాట్లాడను నువ్వు నాకెప్పుడు సహాయం చెయ్యు ఈ రేస్ లో తను ఒంటరిగా పాల్గొన్నా కప్పు మాత్రం దొరకదు తాతయ్య మీరేం చేస్తున్నారు ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ రేస్ ని తయారు చేస్తున్నాను అవి కేవలం నీకే కనిపిస్తాయి ఇంకెవ్వరికీ కనపడవు రా నీ శరీరంలో వాటిని ఫీడ్ చేస్తాను తాతయ్య వీరికి వద్దని చెప్పండి తను నాకు బలవంతంగా పెంపుడు జంతువుల ప్రదర్శనలో పాల్గొనడానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు నేను పాల్గొంటానంటే దానికి ఒప్పుకోవడం లేదు సరే సరే గొడవ పడకండి వీర్ నేను ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ రేస్ ని లోపల ఫీడ్ చేశాను చుల్బుల్ జింటూ మీ ఇద్దరు విశ్రాంతి తీసుకోండి నేను వీరికి సర్వీసింగ్ చేస్తాను అరే ఇదేంటి అలా చూడు బంటి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను తను ఒక రోబోట్ అని కానీ ఎవ్వరూ నా మాట నమ్మడమే లేదు అరే నేను నమ్ముతున్నాను నీతో వస్తాను పద వీర్ సంగతి అందరికీ తెలియచేద్దాం పద జింటూ అటు చూడు బంటి మ్యాగీలు వీరిని ఎత్తుకుపోతున్నారు త్వరగా ఏదో ఒకటి చెయ్యి నేనేం సాయం చెయ్యను వీర్ నా మాట విననప్పుడు నేనెందుకు తనకు సాయం చెయ్యాలి నేను వెళ్ళిపోతున్నాను జింటూ బాబాబు నువ్వెక్కడికి వెళ్ళిపోయావు జింటూ తాతయ్యా బంటి ఏమైంది ఎందుకు ఇలా డాన్సులు అవి చేస్తున్నారు ఆంటీ ఈ రోజు నేను బంటి కలిసి ఒక రహస్యం బయట పెడతాం అరే ఏమిటి మీ విద్యలు నేను ఎక్కడి నుంచి వచ్చాను బంటి చెప్పు త్వరగా చెప్పు లేదంటే నీకు తినడానికి ఏమీ పెట్టను ఎప్పుడు చూసినా ఇదే గొడవ ఏ పని చేసుకొనివ్వడు జింటూ నిన్న రాత్రి నువ్వు వీరికి సాయం చేయనని చెప్పావు మళ్ళీ ఎందుకు చేసావు వీర్ నా స్నేహితుడు నాకు తన మీద ఎంత కోపం వచ్చినా కూడా తను సమస్యలో ఉంటే నేను చూడలేను వీర్ నిన్న రాత్రి నిన్ను బంటి నుంచి కాపాడాను ఇప్పుడు నేను పెంపుడు జంతువుల ప్రదర్శనలో పాల్గొనొచ్చా లేదు జింటూ ఇది ఆత్మల కాంపిటీషన్ కాదు ఇది జంతువుల పోటీ మ్యాగీ
ఒకవేళ చుల్బుల్ ఈ స్థాయిలోనే ప్రదర్శన ఇచ్చినట్లయితే తనకి తప్పకుండా బహుమతి దక్కుతుంది. పాపం మనం మోతీకి మిగిలేది కేవలం ఓటమే. ఈ పరిస్థితుల్లో చుల్బుల్ని ఎలాగైనా అడ్డుకునేలా చెయ్యాలి. అవును, చెయ్యాల్సిందే. పద. ఇప్పుడు భలేగా ఉంటుంది. పద పద పద. నన్ను ఎక్కడెందుకు బంధించారు? మ్యాగీ, తలుపు తెరవండి. ఇమ్లీ, నువ్వు చుల్బుల్ని చూసావా? ఉదయం నుంచి కనిపించడం లేదు. పెంపుడు జంతువుల ప్రదర్శన ప్రారంభమవుతుంది. లేదు, నేను చూడలేదు. పద వెళ్ళి వెతుకుదాం. ఇవాళ మీ అందరి సమక్షంలో మిట్టు ప్యారెట్ తన విన్యాసాలు చూపిస్తుంది. ఏమైంది వీర్? నీ చుల్బుల్ భయపడిపోయి పారిపోయాడా ఏంటి? నా చుల్బుల్ ఎప్పుడు పారిపోడు, తప్పకుండా వస్తాడు. చుల్బుల్ ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నాడు. ఇందులో బంటి హస్తం కూడా ఉన్నట్టుంది. ఒకవేళ ప్రమాదంలో ఉన్నట్లయితే తను నన్ను పిలవకుండా ఉండడే. అల్ట్రాసౌండ్ లిజనింగ్ డివైస్ ఆన్. అల్ట్రాసౌండ్ లిజనింగ్ డివైస్ ఆన్. వీర్, వీర్, నన్ను ఎక్కడి నుంచి తప్పించు వీర్. చుల్బుల్ నన్ను పిలుస్తున్నాడు. పద ఇమ్లీ. System start. థ్యాంక్ యూ వీర్. ఇదంతా బంటి మ్యాగీల పన్నాగం. వాడు నాకు క్యారెట్ ఆశ చూపించి వంచారు. పెద్దవాడు కరెక్ట్ గా చెప్పారు, ఆశ మహా చెడుది. నేను వీర్ ముందు వెళ్ళి ప్రదర్శనదారులను నీకోసం వెయిట్ చేయమని చెప్తాం. చాలా పెట్స్ ఈ పోటీలో పాల్గొన్నాయి. ఇప్పుడు మొదటి బహుమతి ఇవ్వబడుతున్నది అన్నిటిలోనూ బాగా రాణించిన మ్యాగీ తాలూకా డాగీ మోతీకే. ఒక్క నిమిషం సార్, నా పెంపుడు చుల్బుల్ వస్తున్నాడు. ప్లీజ్ కాసేపు వెయిట్ చేయండి, దారిలోనే ఉన్నాడు. ఓకే, షో పూర్తవడానికి కేవలం 30 సెకండ్లే మిగిలి ఉంది. తను వస్తే సరే, లేదంటే మ్యాగీ తాలూకా డాగీ మోతీకే బహుమతి ఇవ్వబడుతుంది. బ్యాలెన్స్ కుదరడం లేదు. ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ రేస్ ఆన్. ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ రేస్ ఆన్. అద్భుతంగా ఉంది. తాడుపైన స్కేటింగ్.
సారీ వీర్, నేనేమీ చేయలేకపోయాను. బ్యాలెన్స్ కూడా చేయలేకపోయాను. కేవలం స్కేటింగ్ మాత్రమే చేయగలిగాను. ప్రేక్షకులారా, ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి బహుమతి చుల్బుల్కే ఇవ్వబడుతోంది. ఇదిగో తీసుకో. సబాష్ చుల్బుల్, నువ్వు ధైర్యాన్ని కోల్పోలేదు. యు ఆర్ గ్రేట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ లెట్స్ షో దెమ్ సమ్ డాన్స్. అదిగో అటు చూడు మోతి, చూడు. నేర్చుకో, తనని చూసి నేర్చుకో. ఆ చుల్బుల్ ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడు.